సో హలో గాయస్, దిస్ ఇస్ రాజ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు రాజ్ తెలుగు టెక్. సో గాయస్, ఈ వీడియోలో అయితే ఒక మంచి బ్యాకప్ కలిగిన పవర్ బ్యాంక్ని అయితే అన్బాక్స్ చేసి అయితే రివ్యూ చేద్దాము. సో నార్మల్గా బ్యాకప్ అనే కాదు, మంచి యూనిక్ ఫీచర్స్ కూడా ఉండాలి ఆ పవర్ బ్యాంక్లో. మనకు ఫ్యూచర్ వైజ్ కూడా చాలా బాగుండాలన్నమాట. సో అలా చూసుకుంటే దిస్ ఇస్ ద వన్. అండ్ ఇది మనకు రియల్మీ పవర్ బ్యాంక్ 2 అనమాట. ఇది 20,000 mAh బ్యాటరీది యాక్చువల్గా. సో దీంట్లో మనకు 2 వేరియంట్స్ ఉంటాయి. 20,000 mAh ఉంటుంది, 10,000 mAh కూడా ఉంటుంది. సో ఇది మనకైతే ఇది 20,000 mAh వేరియంట్ కాబట్టి, సో దీంట్లో మనకు అలాగే 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. దీనివల్ల మనకు ఫాస్ట్గా అయితే డివైసెస్ అనేది ఛార్జ్ అయిపోతాయి. సో ఫటాఫట్ అయితే ఇప్పుడు ఒక చిన్న అన్బాక్సింగ్ చూసేసి అయితే దీంట్లో డీటెయిల్డ్గా దీంట్లో ఉన్న యూనిక్ ఫీచర్స్ అన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి గాయస్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయ్యి మరి బెల్ నోటిఫికేషన్ కూడా యాక్టివేట్ చేసుకుని ఫర్ బెస్ట్ క్వాలిటీ ఆఫ్ టెక్ వీడియోస్ ఇన్ తెలుగు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, ఇది బాక్స్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ. ఫ్రంట్ సైడ్ చూస్తే ఈ విధంగా ఉంటుంది. అండ్ ఒకసారి సైడ్కి అయితే తిప్పితే ఇట్లా ఉంటుంది. బ్యాక్ సైడ్ చూస్తే 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, అలాగే లో కరెంట్ మోడ్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ 2-వే క్విక్ ఛార్జింగ్ ఉంది, 14 లెవెల్స్ ప్రొటెక్షన్, ఆల్సో ట్రిపుల్ అవుట్పుట్ సైమల్టేనియస్లీ అని ఒక ఫ్యూచర్ ఇచ్చారు. హై డెన్సిటీ లిథియం పాలిమర్ బ్యాటరీస్ని కూడా ఇచ్చారు. వీటి అన్నిటి గురించి లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది గైస్ బాక్స్ ఓవర్వ్యూ. అయితే బాక్స్ ప్రైస్ చూస్తేనైతే మనకు 2500 దాకా ఉంటుంది. సో ఇది ఒకసారి అయితే సీల్ ఓపెన్ చేసేస్తున్నాను. సో బాక్స్ కంటెంట్స్ అయితే ఇవే గైస్. ఇదైతే ఎంటీ బాక్స్, సో పక్కన పెట్టేస్తున్నాను. సో ఇది మనకు ఫిజికల్ ఓవర్వ్యూ, క్విక్ స్టార్ట్ గైడ్ ఇది. అలాగే ఒకటే ఒక కేబుల్ వస్తుంది. డిటాచ్ చేస్తేనేమో మైక్రో యూఎస్బి అవుతుంది, అటాచ్ చేస్తేనేమో సి టైప్ అవుతుంది. సో మల్టీపర్పస్ కూడా పనిచేస్తుంది మనకు. సో ఇంకా దీని ర్యాప్ తీసేస్తేనైతే మనకు ఇలా ఉంటుంది. 20,000 mAh పవర్ బ్యాంక్, రియల్మీ బ్రాండింగ్ది. ఓకే, మనకు పోర్ట్స్ అయితే ఇవి డ్యూయల్ యూఎస్బి అండ్ సి టైప్. మనకి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కూడా దాంతోనే వెళ్తుంది. ఒక బటన్, ఎల్ఈడి ఇండికేటర్ ఇవన్నీ వస్తుంది. సాలిడ్ ఉంది పట్టుకుంటేనైతే. టెక్స్చర్ కానీ ఫినిషింగ్ సూపర్ ఉంది. అలాగే ఒకసారి అయితే నా మొబైల్ని కనెక్ట్ చేసేసి దీన్ని ఏంటిది పర్ఫార్మెన్స్, ఫ్యూచర్స్ అన్నీ కూడా లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విత్ టైమింగ్స్తో సహా అయితే చెప్తాను మీకు ఇది దేనికి ఎంత టైం తీసుకుంటుంది అనేది. సో ఏంటంటే ఇదే ప్రైస్ రేంజ్లో మనకు ఎంఐ కూడా ఉంటుంది. సో అదంతా బాగాలేదనమాట దీంతో కంపేర్ చేస్తే. సో దిస్ ఇస్ ద బెస్ట్. ఇప్పుడు దీంట్లో ఒకసారి ఒక్కొక్క ఫ్యూచర్ వైజ్ డీటెయిల్గా వెళ్తే కనుక, సో దీంట్లో 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఏంటంటే ఇప్పుడు ఎంత వాటేజ్ అనేది ఎక్కువ ఉంటే అంత మనకు క్విక్ ఛార్జింగ్ అనేది లభిస్తుంది ఎనీ డివైస్ ఆర్ మొబైల్కి కానీ. సో దీనికి 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. ఇంకా దీంట్లో లో కరెంట్ మోడ్ ఉందన్నమాట. సో లో కరెంట్ మోడ్ ఏంటంటే నార్మల్గా ఇప్పుడు మనకు బ్లూటూత్ ఎయిర్పాడ్స్ కానీ స్మార్ట్ వాచెస్ ఈ రోజులలో ఇప్పుడు మనకు పవర్ బ్యాంక్ కూడా కనెక్ట్ చేసుకునేంత ఫెసిలిటీ ఉన్నా మనం నార్మల్గా వేరే పవర్ బ్యాంక్స్కి అయితే కనెక్ట్ చేయలేము. ఎందుకంటే దాంట్లో వాటేజ్ ఎక్కువ ఉండడం వల్ల దాని బ్యాటరీ అనేది డ్యామేజ్ అవుతుంది అనమాట. సో దీంట్లో ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేసింది రియల్మీ. సో దీంట్లో లో కరెంట్ మోడ్ అనేది తీసుకొచ్చింది రియల్మీ అనమాట. సో దీంట్లో ఏంటంటే మన ఎనీ ఎయిర్పాడ్స్ కానీ స్మార్ట్ వాచెస్ కూడా మనం ఈ పవర్ బ్యాంక్కి సేఫ్గా కనెక్ట్ చేసుకొని యూజ్ చేయొచ్చు, ఎట్లాంటి బ్యాటరీ డ్యామేజ్ అనేది లేకుండా. సో దీనికి ఏం లేదు, సింపుల్ ఒకసారి డబుల్ ట్యాప్ చేసేసిన తర్వాత అయితే మనం ఈజీగా కనెక్ట్ చేసుకుంటే చాలు, అదే లో కరెంట్ మోడ్ యాక్టివేట్ అయిపోతుంది. గాయస్, దీంట్లో ఉన్న ఇంకొక యూనిక్ ఫీచర్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా మనకు పవర్ బ్యాంక్స్ అనేటివి ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ తోటే వస్తున్నాయి. ఆండ్రాయిడ్కి సపోర్ట్ చేస్తాయి కానీ పిన్ అయితే ఐఫోన్కి సపోర్ట్ చేయదు. సో దీంట్లో అట్లా కాదు, 2 USBs అండ్ 1 సి టైప్ ఉంటుంది. సో ఈ సి టైప్ అంటే తెలుసు కదా. సో మనకు ఐఫోన్కి కూడా దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మామూలుగా ఐఫోన్కి లైట్నింగ్ టు సి టైప్ ఉంటుంది కదా. సో ఐఫోన్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది రియల్మీ. అండ్ అంతేకాకుండా దీంట్లో ఇప్పుడు సి టైప్ ఉంది కదా, ఈ సి టైప్ ఓన్లీ అవుట్పుటే కాదు, మనకు బ్యాటరీ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ 2-వే ఫాస్ట్ ఛార్జింగ్ అనేది కూడా దీనికి ఉంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ చూస్తే యూనిక్ ఫీచర్ ఏంటంటే 14 లేయర్స్ ఆఫ్ ప్రొటెక్షన్ ఉంటుంది. అదే ఎంఐలో మనకు 12 లేయర్స్ ఉంటుంది. ఈ లేయర్స్ ఏంటంటే బేసిక్గా ఇప్పుడు దీంట్లో ఉన్న సర్క్యూట్కి ఎన్ని లేయర్స్ ఎక్కువ ఉంటే అంత ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. సో బ్యాటరీ పర్ఫార్మెన్స్ కానీ ఇంకా బ్యాకప్ కానీ ఇంకా సేఫ్టీ వైజ్ కూడా ఇది చాలా బాగుంటుంది అనమాట. ఎన్ని లేయర్స్ ఉంటే అంత ప్రొటెక్షన్ మనకు లభిస్తుంది.
దీంట్లో 14 లేయర్స్ ఆఫ్ ప్రొటెక్షన్ అయితే మనకు అవైలబుల్గా ఉంది. దీంట్లో ఇంకో నెక్స్ట్ యూనిక్ ఫీచర్ చూస్తే ఏంటంటే గైస్, ట్రిపుల్ అవుట్పుట్ ఉంది మనకు. ట్రిపుల్ అవుట్పుట్ ఏంటంటే అట్ ఏ టైం మనం 3 మొబైల్స్ కానీ 3 డివైసెస్ ఎనీ డివైసెస్ కూడా అట్ ఏ టైం ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మామూలుగా ఇది మనకు ఎక్కడ అంత మ్యాక్సిమం 2 పోర్ట్స్ ఇస్తారు వేరే పవర్ బ్యాంక్స్లో, దీంట్లో 3 ఇస్తారు మనకు. దీంట్లో ఉన్న ఇంకొక యూనిక్ ఫీచర్ ఏంటంటే గైస్, దీంట్లో హై డెన్సిటీ లిథియం పాలిమర్ బ్యాటరీ ఉంది అనమాట. నార్మల్ పవర్ బ్యాంక్స్లో చూస్తే మనకు లిథియం అయాన్ బ్యాటరీస్ ఉంటాయి. సో దీంట్లో ఏంటంటే పాలిమర్ బ్యాటరీని యూజ్ చేస్తారు. సో దీనివల్ల ఏంటంటే మనకు స్పేస్ కానీ చాలా చిన్నగా ఉంటుంది, అలాగే పర్ఫార్మెన్స్ సేఫ్గా ఉంటుంది, మన బ్యాకప్ కూడా చాలా బాగుంటుంది, బ్యాటరీ కూడా డిశ్చార్జ్ అనేది అస్సలు కాదు. సో ఇది పాలిమర్ బ్యాటరీ యొక్క అడ్వాంటేజ్ అనమాట. ఇప్పుడు మనకు ఇంకా ఈ పాలిమర్ బ్యాటరీలో అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువ సైజ్ తక్కువ ఉన్నా కూడా ఎంఏహెచ్ అనేది ఎక్కువ థౌజండ్స్ ఆఫ్ ఎంఏహెచ్ని కూడా దీంట్లో కవర్ చేయొచ్చు పాలిమర్ బ్యాటరీలో. ఇంకా ఈ ప్రోడక్ట్ యొక్క ఇంకా డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ కావాలనుకుంటే ఒకసారి స్క్రీన్ పైన చూడొచ్చు గైస్. ఇంకా దీంట్లో ఉన్న పాజిటివ్స్ చెప్పాలంటే, అంటే ప్రోస్ గురించి చెప్పాలంటే ఏంటంటే గైస్, దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు మనకైతే 7 నుంచి 8 అవర్స్ మధ్యలో ఇదైతే ఫుల్ ఛార్జ్ అయిపోతుంది అనమాట. సో అప్పుడు ఇది మనకు ఇంకా ఎంత బ్యాకప్ ఇస్తుందంటే అసలు చెప్పలేము. ఇప్పుడు ఇది బ్యాటరీ దీంట్లో పర్సంటేజ్ చూడాలంటే ఏం లేదు, ఈ మనకు 3 LED లైట్ ఇండికేటర్స్ ఉన్నాయి కదా, అది బ్యాటరీ యొక్క కెపాసిటీని బట్టి మనకు పాయింట్స్ చూపిస్తుంది. అంటే 4 పాయింట్స్ ఉంటే ఓవరాల్గా బ్యాటరీ అయితే ఫుల్ ఉన్నట్టు, అదే తగ్గుతుంటే దీని బ్యాటరీ కెపాసిటీ అనేది కొంచెం తక్కువ ఉంది అన్నట్టు దీంట్లో ఛార్జింగ్ అనేది బ్యాటరీది. సో ఇది దీని యొక్క ఛార్జింగ్ టైము పవర్ బ్యాంక్ది. ఇంకా ఇది ఇచ్చే అవుట్పుట్ మనకు ఒక మొబైల్ ఎంతసేపట్లో ఛార్జ్ అవుతుంది అంటే అది డిపెండ్స్ ఆన్ యువర్ మొబైల్ బ్యాటరీ అనమాట. ఇప్పుడు మనము నాదైతే ఆల్మోస్ట్ 4,000 నుంచి 5,000 అన్నా కూడా నియర్లీ 30 మినిట్స్లో ఫుల్ అయిపోతుంది బ్యాటరీ అనేది. దీంట్లో ఇంకా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని ఇంక్లూడ్ చేయాలంటే ఇది నేను కొని 1 to 1 month 15 days అవుతుంది. సో దీంట్లో నేను ఓన్లీ 2 to 3 times దీన్ని ఛార్జ్ చేయాల్సి వచ్చింది. సో అంత మంచి బ్యాకప్ ఇస్తుంది అనమాట. ఒక్కసారి బ్యాటరీ ఫుల్ చేసామంటే నేను ఓన్లీ 3 times చేయొచ్చు అంతే. ఇంకెప్పటికి కూడా నాకు బ్యాకప్ ఇస్తూనే ఉంది స్టిల్ కూడా. అది ఎందుకు అని అంటే ఇది ఇన్ కేస్ మీరు వాడకపోయినా కూడా దీని బ్యాటరీ అనేది అసలు డిశ్చార్జ్ కాదనమాట. సో అది దీంట్లో ఒక పాలిమర్ బ్యాటరీ స్పెషాలిటీ. ఇంకా నెగిటివ్స్ అంటే కాన్స్ గురించి చూస్తే అయితే నాకు అంత ఏం అనిపించలేదు. అనిపిస్తే కూడా కొంచెం ప్రైస్ ఒక 200 అటు ఇటు అనిపించవచ్చు ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూ. వేరే అయితే ఏం లేదు, అసలు బిల్ట్ క్వాలిటీ కానీ ఏ దాంట్లో కూడా అసలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు రియల్మీ ప్రోడక్ట్కి. ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ అదే అసెట్ ఏంటంటే ఈ 2-way కేబుల్. ఏంటంటే ఇప్పుడు మనకు ఓల్డ్ మొబైల్స్ ఉన్నా కూడా మనం ఛార్జ్ చేసుకోవచ్చు, మైక్రో యూఎస్బీ ఉంటుంది కదా కొన్నిటికి. సో అదనమాట ఇది. సో ఇట్లా పెట్టేస్తే C టైప్ అవుతుంది, మైక్రో యూఎస్బీ కూడా అవుతుంది. సో ఇది కూడా పెద్ద హైలైట్. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే ఒకసారి స్క్రీన్ పైన చూడొచ్చు. మామూలుగా ఒక్కొక్కసారి అటు ఇటు అవుతుంది ఒక 100 రూపీస్ అనేది. సో మీకు దేంట్లో బెస్ట్ అనిపిస్తే దాంట్లో తీసుకోవచ్చు. అమెజాన్ ఆర్ ఇలా ఓన్ సైట్ అయినా రియల్మీ సైట్లో కూడా తీసుకోవచ్చు. కానీ వేరే పవర్ బ్యాంక్స్కి అయితే మీరు ఇన్కేస్ ఇది తీసుకోవాలంటే తీసుకోవచ్చు. మీరు ఖచ్చితంగా ఇది అందరికీ బెస్ట్ ఆప్షనే. ఇది నాకేం పెయిడ్ వీడియో కాదు, ఓన్లీ జెన్యున్గా నేను కొని చేస్తున్నాను కాబట్టి. ఇప్పుడు ఇది నార్మల్గా ఇప్పుడు మీకు 900 ఆ రేంజ్లో వస్తాయి. కానీ ఏంటంటే దానికి ఫ్యూచర్లో మీకు ఆ బ్యాటరీ బ్యాకప్ కానీ తగ్గిపోతుంది. 2 to 3 times కూడా నేను తీసుకొని వేస్ట్ అయిపోయిన పవర్ బ్యాంక్స్ ఎన్నో ఉన్నాయి. సో ఈసారి మంచిగా ఆలోచించి అందుకే ఇది తీసుకున్నాను. సో ఫైనల్గా ఏంటంటే ఐఎమ్ ఇంప్రెస్డ్ విత్ ద ప్రోడక్ట్. సో గైస్ ఇది ఇవాల్టి వీడియో. మరి రియల్మీ పవర్ బ్యాంక్ 2 20,000 mAh బ్యాటరీ విత్ 18 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. సో మీకు వీడియో అయితే ఖచ్చితంగా నచ్చిందని అని అనుకుంటున్నాను. సో ఈ వీడియో పైన ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్స్లో అయితే అడగండి. సో ఐ విల్ ట్రై టు ఆన్సర్ దోస్ క్వైరీస్. ఓకే గైస్ ఇది ఇవాల్టి వీడియో. మరి విల్ క్యాచ్ అప్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో అండ్ అంటిల్ దెన్ గుడ్ బై, టేక్ కేర్. దిస్ ఇస్ యువరాజ్ సైనింగ్ ఆఫ్.